కడప నగరపాలక సంస్థ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సిబ్బంది పేకాట ఆడిన ఘటనపై కమిషనర్ మనోజ్ రెడ్డి స్పందించారు. బయటన ప్రోగ్రామ్స్లో ఉన్నప్పుడు జూనియర్ అసిస్టెంట్లతో పాటుగా ముగ్గురు అవుట్సోర్సింగ్ సిబ్బంది కలిసి పేకాట ఆడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ మనోజ్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి అనైతిక పనులకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. అందరికి కూడా అలవాటు పడిపోతారు. అక్కడ వచ్చే బైక్ వాళ్ళు కూడా ఇక్కడ రోడ్డు పక్క నుంచి వెళ్ళిపోవాలని కూడా అలవాటు పడతారు. అలవాటు పడి మనకి ఈట్ స్ట్రీట్ అని వైజాగ్లో ఉంది, కానీ మనకి లేదు ఈట్ స్ట్రీట్ అన్నది. ఒక ఈట్ స్ట్రీట్ అన్నది ఉండాలని కలెక్టర్ గారు ఎప్పటి నుంచో అంటూ వచ్చారు. మేము కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము. నిన్న సాయంకాలం నుండి కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా మరియు మీడియాలో ఒక ఇష్యూ వైరల్ అవుతూ ఉంది మున్సిపల్ కార్పొరేషన్ బంగ్లా సంబంధించి. అందులో కొంతమంది స్టాఫ్ అక్కడ ఇండిసిప్లైన్డ్గా ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతూ కనపడ్డారు అన్న ఫొటోస్ రావడం జరిగింది. అది నిన్న నైట్ నా దృష్టికి వచ్చిన వెంటనే ఇమీడియట్గా స్టాఫ్ తోటి ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళు అక్కడ ఏ రోజైతే విజయవాడలో ఒకసారి మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు వెళ్ళడం జరిగింది. బంగ్లాలో లేని టైంలో వాళ్ళు అక్కడ కూర్చొని ఆడారని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక కోర్టు కేసు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు 2 days ఆడామని చెప్తూ ఉన్నారు.